ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. మరి ఇప్పటికీ రిలీజ్ చేయకపోవడంతో నిరుద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. మరి త్వరలోనే ఇటు ఉద్యోగ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే నిరుద్యోగ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఉద్యోగ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామన్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తా అన్నారు. మరి ఇప్పటికే 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, మీరేమో నిరుద్యోగ క్యాలెండర్ రిలీజ్ అని చెప్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు ప్రత్యూష, నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్. రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి గారు అయినప్పుడు ఫస్ట్ ఏమన్నారంటే నేను నిరుద్యోగుల వల్ల ముఖ్యమంత్రిని అయ్యాను అని చెప్పారు. కానీ ఈరోజు నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదు. కనీసం 18 మంత్స్ అయిందండి, 18 నెలలు అయింది. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా మనల్ని పిలవలేదు, మమ్మల్ని పిలిచి మాతో సమావేశం జరపలేదు. అసలు నిరుద్యోగులు అంటే ఎవరు? ఎవరైతే మీ క్యాబినెట్లో మీ పక్కన ఉంటారు కదా, ఈ మానవతా రాయని చనగాని దయాకరని, వీళ్ళు నిరుద్యోగులు కాదు, వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు. మేము నిరుద్యోగులం, మమ్మల్ని పిలవండి, మమ్మల్ని పిలిచి మాట్లాడండి, మేము చెప్తాం మా ప్రాబ్లమ్స్ ఏంటో. కానీ ఏ రోజు పిలవలేదండి. పిలవకపోగా వీళ్ళే జాబులు వద్దంటున్నారు అనేసి అంటున్నారు అనమాట. ఎవరైనా జాబులు వస్తే మా జీవితాలు మారుతాయి అనుకుంటాం, అట్లాంటిది మేము ఎందుకు వద్దంటామండి? మాట్లాడడానికన్నా రేవంత్ రెడ్డి గారు ముందు వెనుక ఆలోచించాలి. సో ఇది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. సో రేవంత్ రెడ్డి గారు ఏవైతే మీరు జాబ్ నోటిఫికేషన్స్ 2 lakh జాబ్స్ ఇస్తా అన్నారో అందులో మీరు ఇచ్చింది ఓన్లీ 6,000 to 11,000 మాత్రమే. సో కైండ్లీ మీరు దీని మీద కొంచెం ఫోకస్ చేసి మాకు జాబ్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ పడుతుంది, ఇప్పటికే 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, త్వరలోనే మిగతా ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని కూడా ఒకవైపు గవర్నమెంట్ చెప్తుంది కదా. ఎలా భర్తీ చేస్తారండి? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో దానికి ముందే మాకు నోటిఫికేషన్స్ ఇస్తే మేము చదువుకుంటాం కూర్చొని. ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ ఇదొకటే ఫైనల్ కాదు. తెలంగాణ మూమెంట్లో ఎలాగైతే విద్యార్థులు బయటకు వచ్చారో అలా మళ్ళీ మీకు ఒక విద్యార్థుల మూమెంట్ కనిపిస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఎక్కువ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2, గ్రూప్ 4 సంబంధించి కొంతమంది నిరుద్యోగులు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చడంతో కొంతవరకు ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. దాంతోనే కొంతవరకు జాబ్ నోటిఫికేషన్ కూడా డిలే అవుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నోటిఫికేషన్ ఇచ్చేది వీళ్ళే, జీవోలు తీసుకొచ్చేది వీళ్ళే. నోటిఫికేషన్ ఇచ్చినట్టు క్లెయిమ్ చేసుకుంటారు, కానీ కావాలని ఒక లూప్ పెట్టిచ్చేస్తారు. ఆ లూప్ పెట్టిన దాని గురించి మేము కోర్టులకు వెళ్తే మాత్రం వీళ్ళు కావాలని చేస్తున్నారు, పార్టీ వాళ్ళు చేస్తున్నారు. అంటే మా బతుకులు ఈ లూప్లోనే తిరుగుతున్నాయి. మా పేరెంట్స్ ఏమో చిన్న చితకా జాబులు చేసుకోవాలి, మేమేమో ఇలాగే మళ్ళీ మేము ఇదే లూప్లో తిరగాలి, మేము ఎదగొద్దు. ఇదేనా వాళ్ళ ఎజెండా? ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఫోకస్ చేయండి. మీరు ఏమీ చేయట్లేదు విద్యార్థుల గురించి. అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో డెఫినెట్గా యాజ్ యూ నో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్లో కూడా మేము మిమ్మల్ని ఓడించే విధంగా చేసుకోమాకండి. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే నిరుద్యోగ సమస్యలు తీరుతాయి అంటున్నారు మీరు? 2 lakh నోటిఫికేషన్స్ ఇస్తా అని చెప్పారు కదండి. ఆ 2 లక్షలు ఇవ్వండి ముందు. ఆ 2 లక్షలు ఇస్తే నిజంగా మాలో చాలామంది జీవితాలు బాగుపడతాయి. ఎందుకంటే ఏజ్ కూడా అయిపోతుందండి చాలామందికి. సో డెఫినెట్గా ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఇస్ మై ఒపీనియన్. ఈ గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ రియాజ్ కానీ ఇటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కూడా చెప్తున్నారు, చీకటిపల్లి కూడా చెప్తున్నారు, మేము త్వరలోనే భర్తీ చేస్తాం, మీరు మిగతా అంటే బీఆర్ఎస్ బీజేపీ నేతల దృష్టిలో పడకండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు కదా. ఎందుకు మీరు ఇట్లా ధర్నా చేయడానికి కారణం? రియాజ్ గారు నేనైతే అసలు ఎప్పుడైనా చూడలేదు, మీరు చెప్తుంటేనే నేను వింటున్నాను. రియాజ్ గారు కానివ్వండి, బల్మూరు వెంకట్ గారు కానివ్వండి, మానవతా రాయ్ కానివ్వండి, చనగాని దయాకర్, ఎవరెవరు అందరూ ఎవరైతే మనం ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏమీ స్వయంగా కష్టపడి వచ్చిన వాళ్ళు కాదు. ఈ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కన్నీరు ఉంటాయి కదా, వాళ్ళ కన్నీటి ఇలా మెట్లలాగా చేసుకుని అలా 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 ఎదుక్కుంటూ వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళ స్టేజ్లో ఉన్నారంటే దానికి రీజన్ వీళ్ళే. అలాంటి వీళ్ళని వాళ్ళు మోసం చేస్తున్నారు. అక్కడే అర్థం చేసుకోండి వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దే ఆర్. అంటే జూలై నెలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మీరు నిరుద్యోగులు కూడా ఆ స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేస్తారా? ఒకవేళ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే? డెఫినెట్గా పోటీ చేస్తామండి. మీరు జాబులు ఇవ్వరు, ఏం చేయమంటారు? అందుకే జెడ్పీటీసీ ఎంపీటీసీలు పోయి మేము కంటెస్ట్ చేస్తాం. ఇంకేం చేస్తాం చెప్పండి? మేము లోకల్ బాడీలు ఉండి మేము కూడా వీ విల్ షో వాట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్. రేవంత్ రెడ్డి గారు అంటారు కదా చదివినోడికే జాబ్ వస్తుందని. మేము చదవకపోతే ఎంత దూరం వచ్చి ఎందుకు మాట్లాడతాము? డెఫినెట్గా వీ విల్ షో వాట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్. గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగుల తరపున మీరు ఏం అల్టిమేట్ చెప్పదలుచుకున్నారు? మీరు ప్రభుత్వం అంటే ఒకటండి,
ప్రభుత్వం మెయిన్ గవర్నెన్స్. అసలు ఆయన ఇచ్చిన అసలు హామీలు ఇవ్వద్దు, ముందు కేవలం ఎలక్షన్స్ కోసమే మాకు హామీలు ఇచ్చారు. కాబట్టి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిరుద్యోగులు ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్తున్నారు కదా. అవును. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే నిరుద్యోగులను వాడుకొని మీరు అధికారంలోకి వచ్చిర్రో అదే నిరుద్యోగులు ఇవాళ మీకు అగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నాము. మీరు 2 లక్షల ఉద్యోగాలు గతంలో ఇచ్చిన ఉద్యోగాలను మీరు ఫిల్ చేయడం కాదు, మీరు నోటిఫికేషన్ ఇచ్చుడైంది. ఎవడో సీఎం వచ్చి నోటిఫికేషన్ ఇస్తాము అని అంటే టీజీపీఎస్సీ కదా, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, అది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ మెయింటైన్ చేస్తుంది, అది ఇవ్వాలి కదా నోటిఫికేషన్. వీళ్ళెవరు మధ్యలో వచ్చి ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ తీసుకోండి అంటే మాకేమైనా బిచ్చం ఇస్తున్నారా? మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే మేము భయపడతలేము. మీరు నోటిఫికేషన్ ఇదిగోండి నోటిఫికేషన్ అని ఎలక్షన్ టైంలో కాదు, మాకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తేనే. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చాలా రిక్రూట్మెంట్ ఉండాలి, 5 years కంటిన్యూస్గా ఇయర్లీ నేస్తామని చెప్పేసి వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏదైతే నిరుద్యోగులు అని ఒక వెపన్ వాడుకొని అధికారంలోకి వచ్చిర్రో అదే నిరుద్యోగులని మీరు ఇవాళ పట్టించుకోవట్లేరు. ఎందుకు అంటే మా అవసరం తీరిపోయిందా? అట్లా ఉండకూడదు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ మేజర్ మేనిఫెస్టో ఏంది అని అంటే 2 లక్షల ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి వచ్చిండ్రు అధికారంలోకి. ద బేసిక్ రీజన్ అదే. మేము ఊరూరా తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఏదైనా వస్తే సిగ్గొస్తుంది వీళ్ళకి, కనీసం నిరుద్యోగులని పట్టించుకుంటారు అని అంటే వీళ్ళు అదే గ్రూప్ 1 పేపర్ లీకేజ్లను తీసుకొచ్చి వీళ్ళు క్యాన్సిల్ చేపించి మళ్ళీ వీళ్ళు ఎగ్జామ్ పెట్టి కరెక్షన్ సరిగ్గా చేయకుండా తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం చేసుకుంటూ ఈ జీవోలు అడ్డమైన జీవోలు తీసుకొచ్చి ఆంధ్రోళ్ళని తెలంగాణలో రిక్రూట్మెంట్ చేసుకుంటూ అసలు బోర్డ్ చైర్మన్ ఎవరు ఉండాలి? తెలంగాణ నిరుద్యోగుల పక్షాన తెలిసిన అవేర్నెస్ ఉండాలి. మినిమం అన్ఎంప్లాయ్మెంట్ ఏంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని కనీస అవగాహన ఉండాలి వాళ్ళకి. ఆంధ్రోని తీసుకొచ్చి ఈడ చైర్మన్ని పెడితే ఎవడు పట్టించుకుంటాడు? అట్లా కాదు కదా. సో ఒకటే, నిరుద్యోగులను ఏ ప్రభుత్వం అయితే పట్టించుకుంటుందో మేము అదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రెండోది, నిరుద్యోగులు ఎప్పుడు మీ వెంటే ఉన్నారు. మీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు మేము లైబ్రరీలు వదిలి గ్రామాల్లో తిరిగినాం కాబట్టి మీరు ఇవాళ ప్రభుత్వం మీ దగ్గర మీరు సృష్టించారు, అంతేగాని మీ పాలసీస్ కావు రీజన్. దానికి విచ్చేసినటువంటి ఈ 33 జిల్లాల నిరుద్యోగ యువతకి, దానితో పాటు మాకు సపోర్ట్గా వచ్చినటువంటి నాయకులకు, మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క మహాధరణ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలనేటువంటిది. ఈ జాబ్ క్యాలెండర్ని 18 నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, కానీ ఒక్క నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు నింపిన అన్నటువంటి ముఖ్యమంత్రి గారు, కనీసం సోయి తెచ్చుకోండి, ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెచ్చుకోండి. మీరు ఏ విధంగా ఇచ్చారనేటువంటిది మీకన్నా తెలుసు కదా, మీ ఆత్మకి తెలుసు కదా. మీరు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇది మీకు తగదని హెచ్చరిస్తూ ఉన్నా. మీ పార్టీలో ఉన్నటువంటి చిన్నలం కాదు, కనీసం మాకు మర్యాద ఇవ్వండి. మాకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇవ్వకున్నా కానీ, ఎలాగో మీరు జాబ్ క్యాలెండర్ రెండు సార్లు ఇచ్చారు, బంగాళాఖాతంలో కలిపేశారు. ఇప్పుడు ఇది హెచ్చరిస్తూ ఉన్నాం, స్థానిక ఎలక్షన్లు సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఖచ్చితంగా మా నిరుద్యోగులు అవుతారు. 33 జిల్లాల యొక్క జడ్పీ చైర్పర్సన్లు కూడా మా వాళ్ళు అవుతారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి ఎన్నికలుగా జరుగుతాయనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా. నేను డిగ్రీ అయిపోయింది, శానిటేషన్ డిప్లొమా చేసిన. కాకపోతే మున్సిపాలిటీలలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి తక్షణమే నింపాలి. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో అవుట్సోర్సింగ్ విధానంలో నకిలీ పత్రాలతోటి నియమించుకున్నారు, వాళ్ళని తక్షణమే తొలగించాలి. ఇప్పుడు 69 మున్సిపాలిటీలతో పాటు 60 కొత్త మున్సిపాలిటీలు ఏర్పడినాయి, ఖాళీలు అలాగనే ఉన్నాయి, ఇంతవరకు నింపట్లేదు. అక్కడ శానిటేషన్ ఇన్స్పెక్టర్ లేక అక్కడ మున్సిపాలిటీలు వెనుకబడిపోతున్నాయి. చాలామంది అక్కడ డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. కాబట్టి వాళ్ళని సూపర్వైజ్ చేసే శానిటేషన్ ఇన్స్పెక్టర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తాని ఇవ్వలేదు కాబట్టి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నిరుద్యోగ తరపు నుంచి మహాగర్జన నిర్వహించినాం. ఈరోజు మా డిమాండ్ ఏంటి అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, జీవో 46ని వెంటనే రద్దు చేయాలి,
జీవో 29 వెంటనే రద్దు చేయాలి. పోలీస్ కానిస్టేబుల్ మొత్తం ఎస్ఐలు మొత్తం కలిపి 20,000 పోస్టులు ఇవ్వాలి. డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. అదే డిమాండు. ఈ ప్రభుత్వం 18 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అది 60,000 ఉద్యోగాలు ఇచ్చిందని ఇప్పుడు ముఖ్యమంత్రి పదే ఏ మీటింగ్ పోయినా చెప్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. కానీ కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి నిరుద్యోగులందరము ఏకతాటి మీదకి వచ్చి ఈ వేదికగా మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే నోటిఫికేషన్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ వస్తుంది, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మభ్యపెట్టొద్దు. మేము జాబ్ క్యాలెండర్ని కూడా కోరుకోవట్లేదు. 2 లక్షల నోటిఫికేషన్స్ తక్షణమే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2022లో జరిగిన గ్రూప్ 1 సంబంధించి 503 పోస్టులు, గ్రూప్ 3 అయితే 1000 పోస్టులు, గ్రూప్ 2 700 పోస్టులు, అలాగే డిఎస్సి కానీ గురుకులం కానీ కేసీఆర్ వేసిండు. అయితే ఈ పోస్టులకు సంబంధించి ఏదైనా ఏం చేసినంటే ఈ పోస్టులో కొన్ని గ్రూప్ 1లో కొన్ని లొసుకులు అయినాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల గ్రూప్ 1 రద్దయింది. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. తర్వాత ఇప్పుడు ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆయన ఏదైతే 59,000 ఉద్యోగాలు నేనే వేసిన అంటుండు. కానీ 59,000 ఉద్యోగాలు ఆయన వేయలే. కేవలం వేసింది ఆయన 12,000 ఉద్యోగాలు మాత్రమే. ఆ 12,000 ఉద్యోగాలలో 61 గ్రూప్ 1 పోస్టులు, హెల్త్ డిపార్ట్మెంటు అండ్ మన అది ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి అవి ఇవి కలిపి మొత్తం 6,000, డిఎస్సి 6,000. అంతే తప్పితే మేము ఈ వేదిక నుంచి ఒకటే చెప్తున్నాం, మేము నిరుద్యోగుల పక్షాన ఇక్కడున్న నాయకులు కానీ ఎవరు కానీ నాయకులు ఉన్నారు, వాళ్ళకు మేము చాలా అభినందిస్తున్నాం. అలాగే గ్రూప్ 1 సంబంధించి ఇటీవల గ్రూప్ 1 జరిగింది. గ్రూప్ 1 తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. మేము ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు దాని వ్యతిరేకం కాదు, జాబ్ వచ్చిన వాళ్ళకు వ్యతిరేకం కాదు. కాకపోతే తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ప్రశ్నించే తత్వం కంపల్సరీ ఉంటుంది. మా ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆ ప్రజాపాలన మరి ఆయన చేసింది ఏందో మరి చూడాలి. ఇక మేము ఈ వేదిక నుంచి ఒకటే చెప్తున్నాం, 33 జిల్లాలు మొత్తం కలిసి ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసాం తప్పితే ఈ ఉద్యమం నోటిఫికేషన్ చేసేదాకా మేము ఆగే ప్రసక్తే లేదు. విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు సంఘీభావంగా బక్కసార్జన్గా వచ్చారు. వాళ్ళని అడిగి మరిన్ని వారు తెలుసుకుందాం. అన్న చెప్పండి, నిరుద్యోగులు దాదాపుగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా దాదాపుగా కొట్లాడుతున్న పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు 50,000 పైగా నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు ఇదంతా? మేము ముందుగానే సంఘీభావం రాలి, మేము ఆల్రెడీ ఉద్యమంలో ఉన్నాము, నిరుద్యోగుల తరఫున ఉద్యమంలో ఉన్నాము. 50 ఇచ్చింది 5,000 పోస్టులు తక్కిన అన్ని కూడా గత నోటిఫికేషన్లు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటారు. మేము ఒకటే చెప్తున్నాం, అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీకు గుర్తించిండ్రా? ఇవాటి వరకు గుర్తించలేదు. ఏ డిపార్ట్మెంట్ మొత్తం 3,51,000 పోస్టులు ఇవాటి ఖాళీలు ఉన్నాయి. నువ్వు ఇచ్చిన 5,000 పోస్టులు నింపిన తర్వాత 3,45,000 పోస్టులు ఉన్నాయి. అవి ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయని నింపినవా? ఇంకా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇంకా చాలా డిపార్ట్మెంట్లో పనులు చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? వాళ్ళు రిటైర్డ్ అయిన ప్లేస్లలో వాళ్ళ పిల్లలకు నౌకర్లు ఇవ్వాలి కదా, ఈరోజు వాళ్ళకి పరీక్షలు పెట్టాలి కదా. మీరు ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ క్రమబద్ధీకరిస్తామని చెప్పిండు, వాళ్ళని కూడా తీసేసే మోసం ఈరోజు ప్రభుత్వంలో నడుస్తుంది కదా. ఈరోజు శ్రీనిధిలో మెగా మన విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి ఇంకా కొనసాగిస్తుంది. దేనికోసం కొనసాగిస్తున్నారు? ఈరోజు ప్రభుత్వం మాకు చెప్పింది, ఎన్నికల ముందు చెప్పింది ఏంటి? 2 లక్షల పోస్టులు సంవత్సరం లోపు నింపుతామన్నారు, 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. నువ్వు 60,000 నౌకర్లు ఇచ్చింది నిజమైతే 4,000 నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చేటోని కదా. అవి ఇవాటి వరకు నువ్వు రూపాయి ఇవ్వలే కదా. కాబట్టి ఈరోజు నిరుద్యోగులను నిలువున ఈరోజు మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. మీరు దొరికిపోయినరు. మాకు వాళ్ళతో డైరెక్ట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి వాళ్ళతో చర్చ జరిపినారు. రేవంత్ రోజు చర్చ జరిపారు. మిమ్మల్ని నాటుకునే బాధ్యత మాదన్నారు. మా బస్సు ఎక్కుండన్నారు, ఊరూరి బొమ్మన్నారు, మా కోట్లు వేపియమన్నారు, గద్దెనెక్కిండ్రు, గద్దెకెక్కి కూర్చున్నాక మా నిలిచిదాన్ని. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు తిరగబడతారు, నిరుద్యోగులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. రేపు నిరుద్యోగుల ప్రభావం అనేది సొసైటీ పైన పక్కా ఉంటుంది. ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 18 నెలలు కావాల్సి వస్తుంది. అయినా కూడా మీరు అడిగిన 2 లక్షల జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టో కూడా చెప్పింది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కూడా. ఇప్పటికీ 18 నెలలు కావస్తుంది. దీనంతా కూడా ఎట్లా చూస్తారు? అంటే జాబులు ఎగ్గొట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటారా? అంతే కదా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే నౌకరీ ఇవ్వాలి, నౌకరీ ఇస్తే జీతం ఇవ్వాలి, జీతం ఇస్తే కమిషన్ రాదు కదా. అదే నీకు మిస్ వరల్డ్ పెడితేనో ఇంకా దేనికైనా పెడితేనో, గద్దరు ఫిలింఫేర్ అవార్డ్స్ పెడితేనో వాటికి పెడితే అవి ఖర్చు పెట్టుట్లా అలా కమిషన్లు వస్తాయి. బిల్డింగ్లు కడితే కమిషన్లు వస్తాయి, ప్రాజెక్ట్ కడితే కమిషన్ వస్తాయి, మూసీ కడితే కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుంది, మిషన్ భగీరథ కమిషన్ వస్తుంది. నౌకర్లు ఇస్తే కమిషన్ రావు కదా, అందుకనే నౌకర్లు ఇవ్వరు.
అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకనే ఇప్పుడు ఎవరికి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు, పరిస్థితి బాగాలేదు, కొంచెం అర్థం చేసుకోవాలి, ఇటు నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ జీతాల పెంపు విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే మిస్ వరల్డ్ పోటీలు బలిసి పెట్టినవా? ఎందుకు పెట్టినావు మిస్ వరల్డ్ పోటీలు? ఎవడు పెట్టమన్నాడు? దేనికోసం పెట్టినావు? ఎవరిని మోసం చేయమని పెట్టినావు? కాబట్టి ఇవన్నీ దగా మోసం తెలంగాణ ప్రజలను, తెలంగాణ విద్యార్థులను, తెలంగాణ నిరుద్యోగులను ఈరోజు మోసం చేసేది ప్రభుత్వం. దొరికిపోయినారు, అదే ఇది పరాకాష్ట. అంటే ఇప్పుడు చీకటిపల్లి కానీ అశోక్ నగర్లో కూడా ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 కూడా ప్రిపేర్ అవుతున్నారు. త్వరలో నోటిఫికేషన్ వస్తాయని ఆశపోతున్నారు. మరి ఇప్పుడు జూలై నెలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా, మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగా మీరు చెప్పబోతున్నారు? నోటిఫికేషన్ ఇవ్వకుండా నా ఊర్లో తిరిగితే రేపు ఎన్నికల్లో పోతే ఎవరు ఊర్లలో తిరగనియరు రేపు ఖచ్చితంగా. ఇలా చాలామంది పోటీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మేము చాలామంది పోటీ చేయమని కూడా మేము పిలిపిస్తాం. నామినేషన్ వేస్తే మేము దగ్గర నామినేషన్ ఇస్తాం వచ్చే రోజులలో. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలమే. ఇది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏ విధంగా మోసం చేసిర్రో మేము కూడా రిటర్న్ గిఫ్ట్ పక్కా ఇస్తాం. మొత్తానికి ఇటు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏవైతే ఉన్నాయో 2 లక్షలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంతో పాటు మరి త్వరలో ఒకవేళ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుంటే మాత్రం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం నిరుద్యోగులు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నారు బక్క జాడ్సన్. కెమెరామ్యాన్ సాగర్తో సతీష్, జీ తెలుగు న్యూస్, ఇందిరా పార్క్ నుంచి.